ఇగో ఇప్పుడే చెప్తున్నా చూడు, పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకుంటే నా ఇంట్లోకి బయటకు రాడు. ఏడకోవాలి నేను? ఇంకో ఇల్లు ఏమైనా ఉన్నదా నీకు? చెప్పు, పోతా. చిన్నాయ పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్, ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నట్టే బిల్డప్ ఉంటుంది మళ్ళా మనది. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు హైదరాబాద్ బయలుదేరాము. దారిలో లేట్ కావటం వల్ల మేము పూరి తిందాం అనుకొని టిఫిన్ చేద్దాం అనుకున్నాము. అయితే రాజుగారి దాబా అని సూర్యాపేట దాటాక ఉంది. అక్కడికి వెళ్ళి పూరి ఆర్డర్ ఇస్తే వాడు అయిపోయింది చెప్పిండు. ఖచ్చితంగా పూరి అలా తినాల్సిందని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళాము. రైట్ సైడ్లో ఉడిపి హోటల్ ఉంది. ఇది ఉడిపి హోటలు. ఇక్కడ టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. ఏం చెప్పాలంటే పరమ చండాలంగా ఉంది ఫ్రెండ్స్. మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న బండ్ల మీద చిన్న హోటళ్ళల్లో అక్కడే ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ డబ్బులు పోక్క రుచిగా ఉంటుంది, ఏముండదు. నేనైతే టీ తాగి కార్లో రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాం ఫ్రెండ్స్. మొదటగా సంగీ టెంపుల్ వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇది సంగీ టెంపుల్ వెళ్ళే దారి. అయితే రెండు దారులు ఉన్నాయి. ఒకటి రామోజీ ఫిలిం సిటీకి పోయేది, ఒకటి సంగీ టెంపుల్ పోయేది. మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఆగాము. ఆగి తెలుసుకొని సంగీ టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సంగీ టెంపుల్ మెట్ల నుంచి వెళ్ళే దారి. ఇది పైనుంచి తీసా ఫ్రెండ్స్. ఇది లొకేషన్ పైనుంచి ఆహ్లాదకరంగా ఉంది, ప్రశాంతంగా వాతావరణం. ఇది సంగీ టెంపుల్లోని ఆవరణ ప్రాంతం ఫ్రెండ్స్. లోపల ఆ రోజు ఆదివారం అవటం వల్ల చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. గుట్ట మీద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సంగీ టెంపుల్. ఇది కింద నుంచి పైకి మెట్ల ద్వారం ఫ్రెండ్స్. మెట్లు అయితే చాలా ఎత్తుగా ఉంటాయి. కోతులు అయితే విపరీతంగా తిరుగుతున్నాయి. అదైతే ఎవరిని ఏమనవు. వాటిని చూసి మనం భయపెట్టడం తప్పితే అయినతే మనం ఏమనట్లేదు. ఏమైనా పెడితే తింటున్నాయి. మనసుకి ఉన్న సహజమైన భయం వల్ల వాటిని బెదిరిస్తుంటే అవి మన మీదకి వస్తాయి. కానీ అవైతే మనం ఏమనట్లేదు, వాటికి అలవాటు అయిపోయింది. ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల ప్రశాంతమైన వాతావరణం ఆవరణ ప్రాంతంలో సంగీ టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం. లోపల చీకటిగా ఉంది. లోపల వీడియో తీద్దామంటే తీనేయట్లేదు, పెద్ద గంట ఉంది ఇక్కడ. దాన్ని కొడుతున్నా అటు ఇటు. పక్కనే అమ్మవారి టెంపుల్స్ ఇవి. అష్టలక్ష్మి విగ్రహాలు ఇవి. ధనలక్ష్మి, దానలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి ఇలా 8 రూపాయలుగా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. వాటి చుట్టూ తిరుగుతూ మీకు వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్, మీకు చూపెట్టడం కోసం.
కోతులు ఇక్కడ ఏమి ఇచ్చినా తీసుకుంటున్నాయి, బలవంతంగా అయితే గుంజుకోవట్లేదు. అవి ఉరికి వస్తున్నాయి, ఇట్లా ఇస్తే మాత్రం చేతికి తీసుకుంటున్నాయి. మంచిగా తిని అటు ఇటు ఆడుకుంటున్నాయి అవి. అమ్మవారి గుడి లోపల ఒక కోతి వెళ్ళి ప్రశాంతంగా హాయిగా బయటకు వస్తుంది. అది దాన్ని ఎవ్వరు ఏమనట్లేదు. సంగీ టెంపుల్ కింద వాతావరణం ఇది, పైనుంచి తీసా ఫ్రెండ్స్ మీకోసం. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు. నేను ఎక్కువగా మనసు ప్రశాంతంగా లేనప్పుడు టూర్స్ పోతుంటా ఫ్రెండ్స్. ఎక్కువ గుళ్ళకి అటు పోతుంటా, ఎక్కువ శాతం అయితే ఒక్కనే పోతుంటా. చేతిలో ఒక 2 పుస్తకాలు చాలు. షిరిడీ కానీ అటు కానీ బయలుదేరి వెళ్తుంటా. నాకు గుంపులుగా వెళ్ళటం పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే నా అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో బయలుదేరి వచ్చా ఫ్రెండ్స్. ఎందుకు వచ్చానంటే కొన్ని బంధాలకు దూరంగా మనుషుల నిజస్వరూపం చూసా, మనశ్శాంతి కోసం వచ్చా ఫ్రెండ్స్. నా అనే వాళ్ళతో వచ్చా. కష్టాల్లో నేనున్నాను అని భరోసా ఇచ్చే కొంతమందితోనే నేను ప్రయాణం చేస్తా, వాళ్ళతోనే వచ్చా నేను. మనం ఎదుటి వారి గుణం ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళకి మన కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళ గుణం అప్పుడు బయటపడుతుంది. ఎప్పుడూ ఒకేలాగా ఉండవుగా ఫ్రెండ్స్ రోజులు. చుట్టుపక్కల వాతావరణం ఫ్రెండ్స్. ఎవరు మనకి కష్టాలలో ఏమి ఇవ్వక్కర్లే ఫ్రెండ్స్. నేనున్నాను భరోసా ఇస్తే చాలు. అది కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్త సంబికలే ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఐక్యాకి వచ్చాం ఫ్రెండ్స్. ఐక్యా స్టోర్ ఇది. ఐక్యా స్టోర్లో మొత్తం వచ్చేసి ప్రతి వస్తువు దొరుకుతుంది, ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు. చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ప్రతి వస్తువు కూడా. కాకపోతే కంపెనీ కదా, మంచి కంపెనీ, స్టాండర్డ్గా ఉంటాయి అన్నీ కూడా. చాలా కాస్ట్లీ ఐటమ్స్, క్వాలిటీగా ఉంటాయి. ఐక్యాలో షాపింగ్ చేసాం ఆ రోజు. షాపింగే ఒక 3-4 గంటలు పట్టింది ఫ్రెండ్స్. నేను అక్కడ సరదాగా కూర్చొని అక్కడ ఆ గ్లాస్ పట్టుకొని చూస్తున్నా. ప్రతి అన్ని బ్రాండెడ్ ఐటమ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా తెలిసిన వాళ్ళకి ఇట్లా అపార్ట్మెంట్ బుక్ చేశారు. ఆ అపార్ట్మెంట్లో రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆ రోజు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ట్యాంక్ బండ్ మీద నుంచి మేము బిర్లా మందిర్ వెళ్దామని చెప్పేసి బయలుదేరాం ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతము ఇది వచ్చేసి తెలుసుగా మన సెక్రటరేట్. కేసీఆర్ గారు ఇది ఒక చిహ్నం కట్టించారు. ఈ దారిలో మొత్తం చూసుకుంటూ మేము బిర్లా మందిర్ బయలుదేరాము. మేము బయలుదేరుతున్నప్పుడు బాగా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఇదే బిర్లా టెంపుల్. గుడి అయితే ప్రశాంతంగా ఉంది, కానీ కెమెరా మాత్రం పైకి గుడి లోపలికి తీసుకెళ్ళడానికి వీలు లేదు. బయట నుంచి తీసా ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు దారిలో ఇతను తెలుసు కదా మీకు, ఇతన్ని శివన్న అంటారు, శివన్న అంటారు. నెక్స్ట్ శివ, ట్యాంక్ బండి శివ అంటారు. మొత్తం పావురాలు ఉన్నాయి. వాళ్ళ షాప్ ఇక్కడ. ఆయన కొట్టు పెట్టుకున్నాడు.
గవర్నమెంట్ ఆయన ఇక్కడ ఇల్లు కూడా ఇచ్చింది. చాలామంది ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, ట్యాంక్ బండ్లో దూకుతున్నప్పుడు చాలామందిని కాపాడి డిస్కషన్లో హాంకాంగ్ ఉనికి ఏడనో కోపం వచ్చి చైనీస్లో నీ హంప్యాలియా హూ హంపా హంప ప్యాలియో అపపపా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఈ జోక్ ఎందుకు పెట్టానంటే ఇక ఇక్కడ మీకు కనబడుతున్నానే సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళ ఆయనతో ఫోన్లో పంచాయతీ పెట్టుకుంది నా ముందే వస్తే అదే విషయం ఆయనకు చెప్పాను నేను. తర్వాత ఆయన ఆమెకి చెప్పాడు, ఏం చెప్పాడు, ఆమెను పంపించిండు. ఇక శివన్న ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ట్యాంక్ బండ్ నుంచి దూకుతున్నప్పుడు ఆయనతో కలిసా చాలా హ్యాపీగా అనిపించింది. సోను సూద్ కూడా వచ్చాడు ఇక్కడికి, ఆయనకి ఒక అంబులెన్స్ అది ఏర్పాటు చేశాడు అప్పుడులో. ఫ్రెండ్స్ ఇక అవన్నీ చూసుకొని రిటర్న్లో ఖమ్మం బయలుదేరాం మేము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆగి వాతావరణం చాలా మబ్బుగా ఉంది ఫ్రెండ్స్. అప్పుడు అంటే మేము బయలుదేరేటప్పటికి సాయంత్రం 4 అయింది. ఈ దారిలో టిఫిన్ చేద్దామని చెప్పి మధ్యలో ఆగాము. ఇక్కడ బాగా మబ్బు పెట్టింది ఫ్రెండ్స్. బై లక్ ఏంటంటే మేము బయలుదేరిన తర్వాత నెక్స్ట్ డే ఇక వార్తలు వస్తున్నాయి, హైదరాబాదులో కొండపోత వర్షం, శవాలు కొట్టుకొస్తున్నాయట, అవన్నీ చూపెట్టారు. మేము వెళ్తున్నప్పుడే ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది. మీ ఖమ్మం దాకా ఫుల్ వర్షం ఫ్రెండ్స్. అసలు కారులో ఎట్లా వచ్చామో మాకే అర్థం కావట్లే. డ్రైవింగ్ ఆపుదాం అనుకున్నాం మధ్యలో, కానీ నిదానంగా బయలుదేరి వచ్చాం ఫ్రెండ్స్. బాగా మబ్బు పట్టి ఉంది. ఖమ్మం వచ్చేసరికి రాత్రి 9:30, 10 అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.